వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ అనౌన్స్డ్ థర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ గోవా? గోవాలో కొత్తగా ప్రకటించిన 3వ జిల్లా పేరు ఏమిటి? సో గోవాలో ఇంతకుముందు 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉండేవి, నార్త్ గోవా, సౌత్ గోవా. సో రీసెంట్గా గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ న్యూ డిస్ట్రిక్ట్ని డిక్లేర్ చేశారనమాట. ఏంటి ఆ న్యూ థర్డ్ డిస్ట్రిక్ట్? ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? మాండోవి, జువారి, కుషావతి అండ్ చంద్రాపూర్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కుషావతి అనమాట. సో ఈ కుషావతి అనేది గోవాలో 3వ డిస్ట్రిక్ట్. ఓకే, ఈ కుషావతి అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే ఆ ఏరియాలో ఈ కుషావతి రివర్ ఫ్లో అవుతుందన్నమాట. ఇది ఒక ఏన్షియంట్ రివర్. సో ఆ రివర్ పేరు మీదుగానే దీనికి ఈ కుషావతి డిస్ట్రిక్ట్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఈ కుషావతి డిస్ట్రిక్ట్ ఏ పార్ట్లో ఫామ్ అయింది అంటే సౌత్ గోవా ఉంది కదా, ఆ సౌత్ గోవా నుంచి ఈ కుషావతి అనే ఏరియాని సపరేట్ చేసి ఒక కొత్త డిస్ట్రిక్ట్గా ఫామ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కుషావతి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్ అంతా కంప్లీట్గా సెటప్ అయ్యేంత వరకు కూడా దీని అడ్మినిస్ట్రేషన్ మొత్తం సౌత్ గోవా హెడ్ క్వార్టర్స్ నుంచే జరపబడుతుంది. అండ్ ఈ కుషావతి డిస్ట్రిక్ట్ని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నారు. ఏంటి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకి 2018లోనే నీతి ఆయోగ్ ద్వారా 112 డిస్ట్రిక్ట్స్ని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లాగా గుర్తించారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏవైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేయడం కోసం కొన్ని డిస్ట్రిక్ట్స్ని గుర్తించి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. మరి ఇప్పుడు ఈ కొత్తగా ఫామ్ అవుతున్న కుషావతి డిస్ట్రిక్ట్ని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ 27% ట్రైబల్ పాపులేషన్ ఉంది అని చెప్తున్నారు. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కోసం, అడ్మినిస్ట్రేషన్ని డెవలప్ చేసుకోవడం కోసం, ఎస్పెషలీ హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్స్లో డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. సో మరి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఇంక్లూడ్ చేస్తే ప్రాఫిట్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ 15 crores ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందన్నమాట డెవలప్మెంట్ కోసం. సో అందుకే ఈ కొత్త డిస్ట్రిక్ట్ని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఇంక్లూడ్ చేసి డెవలప్ చేయాలని చూస్తున్నారనమాట. సో ఇది నార్త్ అండ్ ఇది సౌత్ గోవా. సో ఈ సౌత్ గోవా నుంచే కుషావతి అనే ఏరియాని సపరేట్ చేసి థర్డ్ డిస్ట్రిక్ట్గా చేయడం జరిగింది. అండ్ ఈ కుషావతి డిస్ట్రిక్ట్కి మరి హెడ్ క్వార్టర్ ఏది అంటే ఈ క్యూపేమ్ ఉంది కదా, ఇదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనమాట.